నమస్తే అండి. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటికైతే పర్లేదమ్మా. కాకపోతే రెండిట్లలో ఫెయిల్యూర్. రైతు బంధు ఒకటి ఫెయిల్యూర్. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవైతుందో అవైతే ఫుల్ఫిల్ చేయలేదు. సో అదే విధంగా చూసుకుంటే మనకి రీసెంట్ గా 18వ తారీఖే రుణమాఫీ చేశాడు కదా, అందరికి అందింది అనుకుంటున్నారు? అందరికి చేయలేదమ్మా, అందరికి లేదు. అది అలా అన్ని కొరివీలు పెట్టిండు. పాస్బుక్ అంటాడు, ఆధార్ కార్డు అంటాడు, రేషన్ కార్డు అంటాడు. ఈ విధంగా అప్పుడే చెప్పిందంటే ఇప్పుడు ఓట్లే వేయకపోదు. అంటే ఆయన హామీలు ఇచ్చాడు కదా 6 గ్యారంటీలు అని, దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉండేటోళ్ళకు ఉన్నదమ్మా, ఉపయోగం ఉంది. బట్ నాట్ ఆన్ ఆల్. కొన్నిట్లలో ఉపయోగం ఉంది, కొన్నిటికి ఫ్లాప్. ఓకే. సో ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో సమావేశాలు జరిగాయి, మీకు ఐడియా ఉంటున్నట్టు. అయితే ఆ సమావేశాల్లో తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ఇవ్వలేదు. దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? బీజేపీ వాళ్ళు ఈడ గెలిచిర్రు కానీ వాళ్ళు ఎంపీలు, మన ఎంపీలే ఆడ ఏం సపోర్ట్ చేయలే కదా. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు అటు, నితీష్ కుమార్ బీహార్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేసేట్లనే ఇలా మోదీ కుర్చీలో ఉన్నాడు. లేకపోతే పీకేసి రాహుల్ గాంధీనే కూర్చొని పెడుతున్నారు. అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి బీహార్ కి మాత్రమే సానుకూలతతో చూపించారు అని అన్నారు. 110% వాళ్ళకే సానుకూలతగా చూపించి మనకి మొండి చేయ చూపించారు. థ్యాంక్ యూ అండి.